జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. గతంలో ఉన్న పథకాలన్నీ కూడా రద్దు చేశారు. కొత్తగా తీసుకొచ్చిన పథకాలు అదనంగా ఏమీ లేవు. ముఖ్యంగా మన రాష్ట్రంలో 80% సాగు భూములు కౌలు రైతులు ఉన్నారు. సాగుదారుల్లో 70% మంది కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారు. అంటే రాష్ట్రంలో వ్యవసాయం అంటే కౌలు వ్యవసాయమే, రాష్ట్రంలో రైతులు అంటే కౌలు రైతులే. మరి అటువంటి కౌలు రైతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది చాలా తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల చట్టం తీసుకొచ్చారు. అంతకుముందు గ్రామాల్లో సభలు జరిపి కౌలు రైతులు గుర్తించేవాళ్ళు. ఇప్పుడు దాన్ని తీసేసి భూ యజమాని లిఖితపూర్వకమైన కౌలు ఒప్పంద పత్రం రాసిస్తేనే కౌలు గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పేసి చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం భూ యజమానులకి వరంగా మారింది, కౌలు రైతులుగా శాపంగా మారింది. అందుకనే కౌలు రైతులకి కౌలు గుర్తింపు కార్డులు జారీ చేసే విషయంలో చాలా నిర్లక్ష్యము వహిస్తూ ఉంది. అదేవిధంగా పంట రుణాలు రావటం లేదు, రైతు భరోసా రావటం లేదు. పంటలు అమ్ముకునే దానికోసం కూడా రైతు భరోసా కేంద్రాల్లో వెసులుబాటు లేని పరిస్థితి. మొన్న కరువు, ఇప్పుడు తుఫాను, ఈ రెండింటి వల్ల మన రాష్ట్రంలో దాదాపు 30 లక్షల ఎకరాల పైగా పంటలు దెబ్బతిన్నాయి. దీనివల్ల వచ్చే ఇన్పుట్ సబ్సిడీ కానీ పంటల బీమా పరిహారం కానీ ఈ రెండు కౌలు రైతులకు రావు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు నేను పెద్దపీట వేస్తున్నాను, రైతులకు అన్ని హామీలు అమలు చేస్తున్నానని చెప్తున్నారు. ఒకటి చెప్పానండి, తుఫాను ముందు 1వ తారీఖు నాడు వ్యవసాయ శాఖ కమిషనరు మరియు కాకాన గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి కలిపి 8 జిల్లాలో 30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంది, ఇది మొత్తాన్ని తీసుకెళ్ళి గోడౌన్లో దాస్తాము, వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పెడతాము, డ్రైయర్స్ ఉన్న సెంటర్స్ కూడా పంపిస్తామన్నాడు. ఒక్క గింజుకుంటే ఒట్టిపెట్టు ఛాలెంజ్ చేస్తాం రమ్మనండి. ఎన్టీఆర్ జిల్లాలో పెనగంచిపురం దగ్గర ఒక గ్రామానికి వెళితే ఎంటప్రగడ వెంకటరామన్ ఉన్నాడు. ఆయన అడిగాం. 1వ తారీఖు నాడు 15 ఎకరాల్లో ధాన్యం కోసి ఆరబెట్టాడు. మేము 6వ తారీఖు నాడు వెళ్ళాం, ఒక్క గింజ కొనలేదు. ఏమైంది ప్రభుత్వ యొక్క విధానం? పచ్చి అబద్ధాలు. తుఫాను వల్ల మునిగింది కన్నా రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్ల ఎక్కువగా రైతులు నష్టపోయారనేది మా నిర్ధారణ తెలుతా ఉంది. అంటే ఇప్పుడు నేను కులాలు చూడలేదు, మతాలు చూడ, రైతులకు అందరూ సమానంగా చూస్తున్నాను. కులం మాత్రం మాకు సంబంధం లేదు. మేము సాగుదారుల గురించి మాట్లాడుతున్నాం, కౌలు రైతుల గురించి మాట్లాడుతున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కౌలు రైతు దగ్గరికి వెళ్దాం, వాళ్ళ ఇష్టం వచ్చిన గ్రామానికి వాళ్ళ ఇష్టం వచ్చిన రైతు దగ్గరికి వెళ్దాం. ఈ ప్రభుత్వ విధానాల వల్ల ఆయనకు జరిగినటువంటి సమకూరినటువంటి ప్రయోజనం ఏంటో అడిగితే స్పష్టంగా తెలుస్తారు. నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి? నిత్యావసర ధరలు ఈరోజు ఉదయం వంకాయలు 100 రూపాయలు అయిపోయినాయి. ఏది ఉండవల్లి సెంటర్లో ఏ కూరగాయలు చూసుకున్నా 100 రూపాయలు. ఉప్పులు, పప్పులు, కూరగాయలు అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. కానీ వినియోగదారుల యొక్క ఆదాయాలు మాత్రం పెరగలేదు. దీనితో చాలని జీతాలతో చాలని ఆదాయాలతో ఈరోజు ప్రజలు జీవిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వినియోగదారులకి విపరీతమైనటువంటి భారాలు మోపింది, జిఎస్టీ అదనంగా వేసింది. అందుకనే తలకు మించిన భారాలు మోస్తూ ఉన్నారు. ఒక్కొక్క మీకు చూస్తుండే రైతు కుటుంబం మీద అయితే 2,45,000 అప్పులు ఉన్నాయి. ఇది పంట కోసం చేసిన అప్పులు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు కూడా కలుపుకుంటే ఎన్ని లక్షలు దాటితే చూడండి. ఈ భారం అంతా ఎవరి మీద వేయాలి? మళ్ళీ రైతుల మీద వేయాలి. ఇది పురుగు మందులు, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ ఎక్విప్మెంట్స్ మీద ఎన్నిటి మీద ధరలు వేయాల్సిందే కదా. ఆ భారం సహాయం చేయకపోగా భారాలు మోపి ఈరోజు ముంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతుల పరిస్థితి అలాగే కౌలు రైతుల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఇవాళ కౌలు రైతులు నారుమడి దగ్గర నుండి కోత వచ్చిన తర్వాత ఆ గింజంతా కొంటారో లేదో తెలియని పరిస్థితి. మరి 17% ఆర్బీ కేంద్రంలో 17% మరి వాళ్ళు రాస్తామంటుంటే మిల్లర్స్కి వెళ్ళినాక 24% అని వాళ్ళు 4-5 కేజీల దాకా కట్ చేస్తున్నారు. చాలా దారుణంగా ఉంది. ప్రతి ఒక్క గింజ కూడా కొంటానని పక్కంట చెబుతూనే ఉండరు, కానీ కొంటలేదు. ఇవాళ మరి కరువు మండలాలుగా మన ఎన్టీఆర్ జిల్లాలను చూసుకుంటే 2 మండలాల్లో అన్నారు, కానీ దాదాపు జిల్లా మొత్తం కూడా కరువు జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాగా ప్రకటించాలని మేము పక్కన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి రైతులకు నేను పెద్దపీట వేశాను, వాళ్ళందరికీ అన్నీ సమకూరుస్తున్నానని చెప్తున్నాను అని వాళ్ళు ప్రచారం చేస్తూనే ఉన్నాడు. కానీ జగన్మోహన్ ప్రభుత్వం అదేమీ దాదాపు రావట్లేదు. ఆర్బీ కేంద్రంలో వైసీపీ స్థానిక కార్యకర్తలు కానీ పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ వాళ్ళు చెప్పిన వరకే చేస్తున్నారు.
దాంతోపాటు కౌలు రైతులకు కూడా ఈ గుర్తింపు కార్డులు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకో లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకో వాళ్ళకే ఇస్తున్నారు. కానీ దాదాపు గుర్తింపు కార్డులు అనేది ఎవరికి రాని పరిస్థితి కూడా ఉంది. ఇవాళ కరువుతో పాటు ఇవాళ బ్రహ్మాయి తుఫాను వచ్చింది. ఈ తుఫానుతోటి ఈ ఎన్టీఆర్ జిల్లా మొత్తం దాదాపు నీళ్ళలో మునిగిపోయింది. కులాలు చూడడం, మతాలు చూడడం, అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులాలు చూడడం, మతాలు చూడడం, ప్రాంతీయం చూడడం అనే మాట పైకి చెప్పడమే కానీ అది ఆచరణలోకి వచ్చే పరిస్థితి కాదు. అది దాదాపు కౌలు రైతులను కానీ రైతాంగాన్ని కానీ మోసం చేసే మాటలుగానే మనం చూడాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఇప్పుడు 4.5 సంవత్సరాల పాలన ఎలా ఉంది? ఈ జగన్మోహన్ రెడ్డి పాలన చాలా ప్రజా వ్యతిరేకంగా ఉంది. కార్మికులకు వ్యతిరేకంగా, ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కటి ఆయన దాదాపు ఇసుగు లేకుండా చేసి మరి ఏదైతే మనం రాడ్ బిల్డింగ్ కానీ టాపీ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళు కూడా సరైన ఉపాధి లేకుండా పోయింది. దాంతోపాటు ఆయన తీసుకొచ్చిన ఈ మద్యం పాలసీ అనేది చాలా దారుణంగా ఉంది. అంటే మద్యం నేను పాదయాత్ర చేసిన మద్యపాన్ని నిషేధం చేస్తానన్న ఈరోజు మద్యం మీద అప్పులు తీసుకొస్తున్నాడు. దాని మీద ఏమంటారు? ఇంకా దాని మీద చాలా దారుణం అండి. రాబోయే కాలంలో ఒక 7-8 సంవత్సరాలకో లేదా 5 సంవత్సరాలకో ఆయన అప్పులు తీసుకొచ్చి పెడితే రేపు గవర్నమెంట్ మారితే ఇవన్నీ రికవరీ చేసుకునే వాళ్ళకి చాలా ఉంటుంది. ఆ పన్నుల రూపంలో ప్రజల మీదే ఇది పడాల్సి వస్తుంది. ఒక్క మద్యం సేవించే వాళ్ళే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి దారి మీద కూడా మనం దాన్ని పన్ను తీసుకోవాల్సి వస్తుంది. సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, 30 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటాను. అదేనండి, సంక్షేమ పథకాలు అయితే ఇంటికి ఒక 30 రూపాయలు ఎంతో వస్తూ ఉంటుంది 100కి. కానీ ఆయన ఇతర మార్గాల ద్వారా అంతకంటే ఎక్కువ దాదాపు 120 దాకా తీసుకునే పరిస్థితులు ఉంది. కానీ సంక్షేమ పథకాలు వస్తున్నాయి అనే మాటే కానీ ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళకి కానీ ఒంటరి మహిళ కానీ వీళ్ళు కానీ అది పూర్తిగా అది వాళ్ళకి లాంగ్ టైమ్గా అంటే భవిష్యత్తులో వాళ్ళకి పునాదిగా ఉండే కాదు, తాత్కాలికంగా ఇవాళ ఇవ్వచ్చు. అది వాడిని కాళ్ళ మీద నిలబెడటానికి తీసుకోవాల్సిన చర్యలు కాదని మేము అభిప్రాయం పడుతున్నాం. ఓవరాల్గా జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? దాదాపు జగన్ గవర్నమెంట్ ప్రజా వ్యతిరేకంగా ఉంది. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మారాలా, ప్రజలకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం రావాలని మేము ఆశిస్తున్నాం.